హాయ్, నేను మీ గౌతమిని. వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు మేము పులిహోర కొరకు తాలింపు పెట్టుకున్నాం. పసుపు నూనె వేసి అన్నం వండేసుకున్నాం. దానిలో తాలింపు వేసేసుకొని నిమ్మరసం కూడా పోసేసుకున్నాం. ఎందుకు ఇంత పులిహోర చేస్తున్నారో అని మీరు అనుకుంటున్నారా? మా వనపర్తికి 7 కిలోమీటర్స్ దూరంలో తిరుమలై గుట్ట ఉంది. ఆ గుట్ట మీద వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఆ స్వామివారు ఎప్పుడో పూర్వకాలంలో తాతల కాలంలో వెలిసాడంట. ఆ స్వామివారు మా ఇంటి దేవుడు. మేము ప్రతి శ్రావణ మాసంలో ఏదో ఒక శనివారం ఇలా నైవేద్యం చేసుకొని ఆ స్వామివారికి సమర్పించుకొని అందరికీ పంచుతాం. ఈ సంవత్సరం కూడా ఇలా పులిహోర చేసుకుంటున్నాం. శ్రావణ శనివారాలు మాత్రమే పూజలు చేస్తారు. అక్కడ చాలామంది ఉంటారు. మిగతా రోజులలో అయితే ఎవరికైనా మొక్కులు అలా ఉంటే మాత్రం వెళ్తారు. జనాలు అయితే ఉండరు, వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఉంటారు. మేము కూడా ఇలాగే ఏదో ఒక శనివారం నైవేద్యం ఏదో ఒక ప్రసాదం చేసుకొని దేవునికి పెట్టి పంచుతుంటాం. 3 సంవత్సరాలు అయితే అన్నదానం కూడా చేయించాం. దేవునికి నైవేద్యం సమర్పించి పంచిపెడతాం. ఇలా అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి, అంటే ఒక పులిహోర కానీ పరమాన్నం కానీ ఇలా నైవేద్యంగా దేవునికి మనం ఎలా చేస్తామో అలా ఏదో ఒకటి తీసుకొని అయితే వెళ్తాము. ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తాము. ఇలా నేను అత్తమ్మ ఇద్దరం కలిసి ఇలా వంటలు అయితే చేస్తుంటాము. అంటే పండగలకు ఇలా నైవేద్యాలు చేయాలన్నప్పుడు ఇద్దరం కలిసి చేస్తాము. అత్తమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. పూర్ణాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, దేవునికి నైవేద్యంగా పెట్టడం కోసం పూర్ణాలు కూడా చేశారు అత్తమ్మ అయితే. అయిపోయాయి పూర్ణాలు. ఇలా పులిహోర పూర్ణాలు 2 అయితే అయిపోయాయి. మేము పెట్టేసుకున్నాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మేము అక్కడ అంటే పుట్టలో పాలు కూడా పోస్తున్నాం మేము ఈరోజు. సో కింద గుట్ట స్టార్టింగ్లోనే చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. పక్కనే పుట్ట కూడా ఉంటుంది. అందుకు మేము ఆ పుట్టలో పాలు పోసుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తాము. ఇలా చలిమిడి చేసేసుకున్నాం. ఇప్పుడు నువ్వుల లడ్డూలు చేసేసుకుంటున్నాం. ఇలా చలిమిడి నువ్వుల లడ్డూలు 2 చేసేసుకొని అయితే తీసుకొని వెళ్తాం పుట్టలో పాలు పోయడానికి. మొత్తం అయితే మార్నింగే లేచి దేవునికి కూరాటకుండా అమ్మవారికి పూజ అయితే చేసేసారు. తనే పూజ చేసేస్తుంది ఎప్పుడు అయితే. ఇలా నువ్వుల లడ్డు చలిమిడి అయితే కంపల్సరీ ఉండాలి పుట్టలో పాలు పోయాలంటే. ఇంకా మేము గుడికి బయలుదేరదామని అన్నీ పెట్టేసుకున్నాం. పులిహోర, చలిమిడి, వడపప్పు, నువ్వుల లడ్డు, పూర్ణాలు, పండ్లు, ఆకులు, వక్కలు, పాలు, టెంకాయ అన్నీ ఇలా పెట్టేసుకున్నాం. కింది నుంచి పైన వెళ్ళడానికి ఇంకా 6 కిలోమీటర్స్ అయితే పడుతుంది. పైన చాలా రష్గా ఉంది అని పైకి వెళ్ళనివ్వడం లేదు. ఇంకా 2-3 అవర్స్ పడుతుంది అని అన్నారు. ఈలోపు పుట్టలో పాలు పోద్దామని వెళ్తే అక్కడ పుట్ట లేదు. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో ఉన్న పూజారిని అడిగితే ఆయన పుట్ట వానలకు పోయింది అని అన్నాడు. మరి ఎలా అంటే అక్కడ నాగేంద్ర స్వామిని చూపించి అక్కడ పోయమని చెప్పారు. అక్కడైతే పూజలు చేశారు చాలామంది. పైకి వెళ్ళడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది అని పూజారిని అడిగితే అక్కడే దేవునికి కిందనే ఇట్లా దేవునికి ఎదురుగా మనం నైవేద్యం పెట్టి అందరికైతే పంచుకోవచ్చు అని చెప్పారు. సో మేమైతే అలా చేసాము. ఎందుకంటే మా పిల్లలకు కొత్త జ్వరంగా ఉంది. సో అందుకే పిల్లలు ఎవరు రాలేదు, ఇంటి దగ్గరే ఉన్నారు. అందుకే తొందరగా వెళ్దాం అన్నట్లు వర్షం కూడా పడేలా ఉంది. అందుకే కిందనే దేవునికి అయితే పెట్టాము. ఇలా ఫస్ట్ అయితే నాగేంద్ర దేవునికి మేమైతే పూజ చేసాము ఫస్ట్. తర్వాత పైన వెంకటేశ్వర స్వామికి ఎదురుగా నైవేద్యం పెట్టి సమర్పించుకున్నాము. అలా సమర్పించిన తర్వాతనే మేము నైవేద్యం అయితే పంచేసాము. ఇప్పుడు అత్తమ్మ పాలు పోస్తుంది నాగేంద్ర దేవునికి. తర్వాత నేను మా వారు పోస్తాము. ఎప్పుడు పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. ఇయర్ అయితే పిల్లలు అయితే మిస్ అయిపోయారు. సో మా ఆడపడుచు, మా అన్నయ్య ఇద్దరు కలిసి పాలు పోస్తున్నారు. ఇలా అంటే దేవుని దర్శనం కోసం ఇలా ఎవ్రీ ఇయర్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కానీ ఈసారి అయితే పైకి వెళ్ళడానికి అయితే మాకు వీలు అవ్వలేదు. పైన అయితే చాలా రష్గా ఉంది అని అన్నారు. ఇలా నైవేద్యం అన్నీ సమర్పించి ఇలా పెట్టేసాం. నెక్స్ట్ మేము నైవేద్యాన్ని అయితే పంచేస్తున్నాము. ఇలా అందరికీ పంచేసాం నైవేద్యాన్ని అయితే. అంతా మాకు ఒక 10 మినిట్స్లో మొత్తం నైవేద్యం అంతా అయిపోయింది. చాలామంది వచ్చారు. అంటే వీడియో తీయడానికి వీలు అవ్వలేదు. ఒక 10 నిమిషాల్లో అయితే మొత్తం అయిపోయింది. చూడండి, ఇలా మొత్తం ఖాళీ అయిపోయింది 10 నిమిషాల్లో. ఇలా పనిచేసిన తర్వాత ఇంకా అన్నీ పెట్టేసుకొని మేము బయలుదేరాము ఇంకా ఇంటికి. ఇలా చిన్నోడు మాత్రం వచ్చాడు. వాళ్ళ అమ్మను వదిలి ఉండడు వాడు. అందుకు వాడు ఒక్కడే వచ్చాడు.
వీడికి కూడా కొద్దిగా జ్వరంగానే ఉంది, కానీ అయినా వచ్చాడు. అంటే వాళ్ళ అమ్మని వదిలిపెట్టి ఉన్నాడు కాబట్టి మన ఒక్కరిని తీసుకొని వచ్చాము. మిగతా 3 పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు. సో ఇలా అయిపోయింది. మేము ఎవ్రీ ఇయర్ సెకండ్ సాటర్డే అంటే 2వ శనివారం కానీ 3వ శనివారం కానీ వచ్చేవాళ్ళం. సో ఈ ఇయర్ అయితే 4th శనివారం రావడం వల్ల చాలా రష్గా ఉంది. పైకైతే వెళ్ళనివ్వలేదు. అందుకే ఇలా కింద అయితే పెట్టేసుకొని సమర్పించేసుకొని మేమైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాం. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.